ప్రకాష్ రాజ్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వెలివేయాలని డిమాండ్ చేశారు. హిందూ మతంపై ఏపీ సీఎం డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమంటూ హెచ్చరించారు. ఏపీలో అలజడి సృష్టించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యక్తిగత దూషణలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వారిని ప్రకాష్ రాజ్ సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్ గతంలో దేశద్రోహులకు మద్దతు పలికారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం అంతా కూడా నిన్నటి నుంచి గమనిస్తుంది. ఈ విషయం మీద రాజ్యాంగబద్ధంగా ఫిర్యాదు చేసినటువంటి ఒక అంశం మీద అరెస్టు చేస్తే దుర్మార్గంగా ఈ దేశ ద్రోహులకు అనేక మందికి మద్దతు ఇచ్చేటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాలి గాని అరెస్టులు చేస్తారని అనడం సిగ్గుచేటు. గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ గారు ఈ దేశంలో దేశం మీద కుట్రబడినటువంటి యొక్క వ్యక్తులు, ఉమర్ ఖలీద్ లాంటి యొక్క దేశద్రోహులు, లేదా నిత్యం పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు, సమాజంలో విచ్ఛిన్నం చేసేటువంటి యొక్క శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి ఒక వ్యాఖ్యల్లో కొనసాగింపుగా నేడు ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో ఒక చీడపురుగా, హిందూ ద్రోహిగా తయారయ్యారు. ప్రకాష్ రాజ్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. సో నవీన్, చెప్పండి, ప్రకాష్ రాజ్ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వెలివేయాలంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి మనం ఏ విధంగా చూడాలి? సినీ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అతని పూర్తి స్థాయిలో కూడా వెలివేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో అంటే మత విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి. మొదటి నుంచి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు పై కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇరుచుకు పడతా ఉంది. ప్రతి దానికి కూడా ఆయన రియాక్ట్ కావడం, అంతేకాకుండా ఆయన మత విద్వేషాలు మతాన్ని దృష్టిలో పెట్టుకొని మతపరమైనటువంటి దూషణలు చేస్తూ ఉన్నాడు, మతపరమైనటువంటి ఏదైతే వ్యతిరేక పనులు చేస్తున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా హిందూ మతానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ఇండస్ట్రీ ఒకసారి ఆలోచించాలి. సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా ఇండస్ట్రీ అలపై బ్యాన్ విధించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు, అలపై నిషేధం విధించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కామన్ గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు బయటికి రావడం వేరు, కానీ తరచూ ఆయన ఒక పోస్ట్ పెట్టడం, తరచూ ఆయన వీడియోలు రిలీజ్ చేయడం, పూర్తి స్థాయి కూడా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, అంతేకాకుండా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ చెప్తున్నాడు. పూర్తి స్థాయి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఆయనపై ఏదైతే ఉందో నిషేధం వేయాలి, ఆయన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెలివేయాలని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దీనిపై అంటే సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా స్పందించదో చూడాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పెద్ద నటుడు అని చెప్పుకోవచ్చు ప్రకాష్ రాజ్, కానీ ఆయన చేసేటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక పార్టీని రెచ్చగొట్టే విధంగా, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మత విద్వేషాలు పెంచే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా వెలివేయాలని చెప్పి కూడా ఆయన బీజేపీ విశ్వవర్ధన్ డిమాండ్ చేస్తున్నారు. సో దీనిపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందించిందో ఒకసారి అయితే ఆలోచించాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో గతం నుంచి కూడా మనం చూసినట్టు ప్రకాష్ రాజ్ గతంలో ఉన్నటువంటి అవకాశాల మీద పోల్చుకుంటే చాలా అవకాశాలు కూడా తగ్గిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రకాష్ రాజ్ అయితే తెలుగు సినిమాలో ఎక్కడ కూడా కనపడనియొద్దని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ అయితే ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సుధా. రైట్ నవీన్, థ్యాంక్ యూ.